హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు మట్టి కుండలో మునగాకు పప్పు చేస్తున్నానండి. పేరు భలే ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కందిపప్పు ఒక 3 గ్లాసులు తీసుకోండి. ఒక తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసేయండి. ఒకసారి వాష్ చేసిన తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. అంటే నేను చిన్న గ్లాస్తో పప్పు తీసుకున్నానండి, చూపించిన గ్లాస్తో వాటర్ పోసుకున్నాను. ఆ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. కొంచెం దొడ్డుప్పు వేసుకోండి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్న తర్వాత మునగాకుని ఒకసారి మంచిగా చూసుకోవాలండి. ఏమైనా పురుగులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని అవి ఒకసారి దులిపి తర్వాత చిన్న చిన్న ఆకులు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లేకపోతే దాంట్లో పురుగులు అవి ఉంటాయి. ఇవి కొంచెం స్లోగా తీసుకొని ఒకసారి మొత్తం ఆకులాగా కట్ చేసుకొని చూపించిన విధంగా ఒకసారి కడగాలండి. మంచిగా మనం చేయి పెట్టి మంచిగా కడగాలండి. ఏమైనా ఉన్నా పోతాయి. చూడండి, చూపించిన విధంగా ఒకసారి మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ మునగాకుని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, పప్పులోకి. చూడండి, అట్లా కొంచెం వాష్ చేయాలండి. ఆ వాటర్లో ఆకులు అయితే చూడండి, అవి మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. 3 విజిల్ వచ్చేదాకా ఉంచాలండి స్టవ్ మీద. చూడండి, 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత పోపేసుకోవాలండి. ఆ లోపల మనం కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. ఒకవేళ నానబెట్టడం కుదరలేదంటే ఒకసారి కడిగేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఆ చింతపండు గుజ్జుని పప్పు గుత్తితో ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జుని దీంట్లో వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మట్టి కుండను పెట్టేసి కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అవి చిటపటలాడాక కొంచెం ఎండుమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసేసుకోండి. అవి కూడా కొంచెం వేగాక కొంచెం ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ ఇంగువ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంగువ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోండి. తర్వాత మనం కలిపి పక్కన పెట్టేసుకున్న పప్పును దీంట్లోకి పోపేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కొంచెం అయితే బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మట్టి కుండలో వండితే ఆ టేస్టే వేరని అంటారు కదండి. నేను కుక్కర్లో వండాను, మట్టి పాత్రలో పోపేసాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.